అమరావతిపై ఇంకా వైసీపీ ద్వంద్వ వైఖరితోనే ఉందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గావు కేకలు పెడుతుంటే పార్లమెంట్లో ఆ పార్టీ ఎంపీలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అసలు రాజధాని గురించి జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావటం లేదని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని బంధువుల్లో బ్రఫూన్లా తయారయ్యారని కౌంటర్లు విసిరించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన పేర్ని నాని బందర్కు ఏం చేశారో చెప్పాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కసు కక్కుతా ఉన్నాడు. నిజంగా ఎంత నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. 3 రాజధానులు అని చెప్పి ఇప్పటికీ ఆయన పాడుతా ఉన్నాడు. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ విశాఖపట్నాన్ని, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలుని, రెవెన్యూ క్యాపిటల్ కింద విశాఖపట్నాన్ని అని చెప్పి ఇంకా సిగ్గు లేకుండా అతను మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఇలాంటి వ్యక్తి సమర్థించకుండా ఇవాళ, ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు అమరావతి నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్న అమరావతి గురించి చాటభారతం అంత చెప్తా ఉన్నాడు ఆయన. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేయాలని నువ్వు ప్రయత్నం చేసినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నీకు నీడ దొరకదు జగన్మోహన్ రెడ్డి గారు. నీకెందుకు అక్కడ కక్ష అనేది నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎంపీలేమో ముందేమో మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి మాట్లాడతారు, వెనక నుంచో మీరు ఈ రకంగా మాట్లాడతారు. మీ నాయకులతోనేమో ఆ ధర్మాన ప్రసాదరావుతోనూ బొత్స సత్యనారాయణ గారితోనూ మాట్లాడించినటువంటి విధానం ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా ఇవాళ పార్లమెంట్ లో ఆమోదం పొందడం ఇది ఒక చరిత్ర. ఆనాడు శాతవాహన కాలం నుంచి అంటే 2వ శతాబ్దంలోనే రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని ఈ రోజు అన్ని సమస్యలు కూడా ఎదుర్కొని ఇవాళ స్వచ్ఛంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి అమరావతి వేగవంతంగా నిర్మాణం జరుగుద్ది. దానికి కావాల్సిన నిధులన్నీ కూడా కేటాయింపు చేసుకోవడం జరుగుద్ది. ఒక బఫూన్ లాగా వ్యవహరిస్తా ఉన్నాడు పేర్ని నాని. బఫూన్ అన్న కొద్దిగా ప్రజలకి అతని మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. ఈ బఫూన్ కి విలువే లేదు, ఆ మాటలకి విలువ లేదు. ఏదో ఒకటి మాట్లాడటం, చేసిన తప్పిదాలు 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మంత్రిగా చేసావు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు, మచిలీపట్నానికి ఏమీ చేయలే, గోడౌన్స్ లో కట్టుకున్నావు, గోడౌన్స్ లో బియ్యం బొక్కావు, 8,000 బస్తాలు దొరికావు, నాకు తెలీదు మా కింద ఉన్న వర్కర్స్ చేశారన్నావు, డబ్బులు కట్టింది వాస్తవం కదా అంటే దొంగే. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడినాయి, పేర్ని నాని గారి కుటుంబ సభ్యుల అకౌంట్ లో డబ్బులు పడినాయి. పడలేదా చెప్పానండి, మరి నువ్వు దొంగవే కదా. నువ్వు నీతి కబుర్లు మాట్లాడుతా ఉంటే ఎంతకంటే సిగ్గు చెట్టు ఇంకోటి ఉంటుందా? ఇంకోటైతే సిగ్గుతో తలదించుకుంటాడు, లేకపోతే పొరపాటు అయిపోయింది లెంపలేసుకుంటాడు. కానీ ఇవాళ అతను చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో ఒక బురద జల్లాలి, అధికారుల్ని బెదిరించాలి. 5 ఏళ్ల అధికారుల్ని చాలా ఇబ్బందులు పెట్టారు మీరు. ముఖ్యంగా మన కృష్ణా జిల్లాలో ఆనాడు కలెక్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా తల్ల పట్టుకున్నారు వీళ్ళు వ్యవహరించిన విధానానికి. ఇది వాస్తవం. ఆనాడు పనిచేసినటువంటి కొంతమంది అధికారులు, ఎందుకంటే ఈయనకి అలవాటు. గతంలో కూడా ఒక ఆర్డీఓగా పనిచేసినటువంటి హైమావతి గారి మీద ఆ రోజు ఏసీబీ ట్రాప్ చేయించాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంటి ముందు పడేశాడు. మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు సత్యవతి గారు, కృష్ణవేణి గారు, ఆనాడు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన సత్యవేణి గారి మీద ఆయన ఇంటర్లేదని చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్లి ఆ డబ్బులు ఇంటి ముందు పడేసి ఏసీబీతో ట్రాప్ చేయించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి. ఆనాడు ఇక్కడ ఆర్డీఓగా పనిచేసినటువంటి హైమావతి గారిని వీళ్ళు దోపిడీకి అడ్డంగా ఉందని చెప్పి ఇసుక దోపిడీకి ఆ రోజున ఆవిడ మీద రకరకాలైనటువంటి వెళ్ళి తలుపులు పగలగొడతాం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. వీళ్ళ వల్ల అధికారులు బలైపోయారు. ఇవాళ అదే సంస్కృతి చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తే అంటే ఇక్కడ రీసెంట్ గా 10 రోజులు అయింది ఆర్డీఓ గారు వచ్చి ఆర్డీఓని పెట్టుకుని పేరు పెట్టుకుని ఆయన మీద అవినీతి ఆరోపణలు చేయడం.